ప్రధాని మోదీ రెండో రోజు పర్యటనలో భాగంగా నాగర్ కర్నూలుకు తొలిసారిగా ప్రధాని మోదీ వెళ్లనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లాపూర్ చౌరాస్తాలో జరిగే విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ తో పాటుగా మహబూబ్ నగర్, సూర్యాపేట పార్లమెంట్ స్థానాల నుంచి కూడా అభ్యర్థులకు మద్దతుగా ఈ సభ నిర్వహిస్తున్నారు. వెలమ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి నాగర్ కర్నూలుకు ప్రధాని చేరుకోనున్నారు. ఇక నాగర్ కర్నూలు బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, కాసేపట్లోనే బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో నాగర్ కర్నూలుకు వెళ్ళిపోతున్నారు. నిన్న మల్కాజ్గిరిలో నిన్న సాయంత్రం రోడ్ షోలో పాల్గొన్న తర్వాత రాత్రి నుంచి కూడా ఆయన హైదరాబాద్ రాజ్భవన్లోనే బస చేశారు. ప్రస్తుతం ఆయన రాజ్భవన్ నుంచి కాసేపట్లోనే బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి రాబోతున్నారు. ఇక్కడ నుంచి నాగర్ కర్నూలు వెళ్తారు. ఇక నాగర్ కర్నూలులో ఎన్నికల ప్రచార సభలో మోడీ ప్రసంగించబోతున్నారు. ఈ సభకు సంబంధించి బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. 3 పార్లమెంటు సెగ్మెంట్లు కలిపి ఒక సభను బీజేపీ ఏర్పాటు చేసినట్టు మహబూబ్ నగర్, నల్గొండ, నాగర్ కర్నూలు. మహబూబ్ నగర్ అభ్యర్థిగా డీకే అరుణ్ ఉన్నారు. నల్గొండ బీజేపీ అభ్యర్థిగా సైదిరెడ్డి ఉన్నారు. నాగర్ కర్నూలు బీజేపీ అభ్యర్థిగా పి భరత్ ఉన్నారు. ఈ ముగ్గురు అభ్యర్థులకు ఏదైతే మద్దతుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. ఈ సభకు కొంత ప్రాధాన్యత కూడా ఉంది. 2 ఇష్యూస్ ఇక్కడ కనిపిస్తే, ఒకటి సాయంత్రం 3 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ను వెలువడించబోతుంది. సో దానికంటే ముందు మోడీ ప్రసంగిస్తున్న మొదటి సభ. సో ఈ సభలో తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఏమైనా ప్రకటించబోతున్నారా, ఏమైనా వరాలు ఇవ్వబోతున్నారా అని కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత నుంచి మరుక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది కాబట్టి సో ఈ సభ కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అదేవిధంగా కవితను అరెస్ట్ చేసిన తర్వాత మోడీ ప్రసంగించబోతున్న మొదటి సభ కూడా ఇదే. నిజానికి నిన్న ఆయన రోడ్ షోలో పాల్గొన్నప్పటికీ కూడా కేవలం ప్రజలకు అభివాదం చేస్తూనే ముందుకు వెళ్లారు తప్ప ఎక్కడ కూడా ప్రసంగాలు ఇవ్వలేదు మోడీ నిన్న మల్కాజ్గిరి రోడ్ షోలో. సో ఈ రోజు ఖచ్చితంగా ప్రసంగించబోతున్నారు. గతంలో ఇదే బేగంపేట నుంచి 2-3 సార్లు కేసీఆర్ అవినీతి మీద, కేసీఆర్ కుటుంబ పరిపాలన మీద కూడా అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. లిక్కర్ స్కామ్ గురించి కూడా 1-2 సార్లు ప్రస్తావించిన పరిస్థితి గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో ఈ రోజు కవిత అరెస్ట్ తర్వాత ఆయన ఇప్పటికే ఢిల్లీలో నిన్న అమిత్ షా కవిత అరెస్ట్ గురించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఇవాళ మోడీ ఏం ప్రసంగించబోతున్నారని కూడా కొంత రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఇంకొక 40 రోజుల్లోనే, 30 నుంచి 35 రోజుల్లోనే పార్లమెంట్కు పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో 125 ఎంపీ స్థానాలు ఉంటే ఒక కర్ణాటకలో మాత్రమే అక్కడ బీజేపీ బలంగా ఉంది. రెస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా కొంత వీక్గా ఉంది. సో అక్కడ కర్ణాటక తర్వాత కొంత బీజేపీకి సానుకూలమైన వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఉందనేది ఆ పార్టీ నమ్ముతుంది. సో దాన్ని ఓటు రూపంలో తీసుకోవడానికి ఏం చేయాలనే అంశాలను కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. 10 రోజుల క్రితమే నరేంద్ర మోడీ వచ్చి 2 రోజులు పర్యటించి వెళ్ళారు. ఇప్పుడు వరుసగా 3 రోజులు పర్యటించబోతున్నారు. ఇవాళ నాగర్ కర్నూలు సభ తర్వాత ఆయన కర్ణాటక వెళ్తారు. రేపు సాయంత్రం ఆంధ్రప్రదేశ్లో చిలకలూరుపేట ఏదైతే కూటమి సభలో ఆయన ప్రసంగించిన తర్వాత ఎల్లుండి మళ్ళీ తిరిగి జగిత్యాల సభలో మోడీ ప్రసంగించబోతున్నారు. సో టోటల్గా ఆయన సౌత్ ఇండియా మీదే, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేశారు. సో ఈ రాష్ట్రాలకు మొదటి విడత లేదంటే 2వ విడతలోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఫోకస్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. సో ఈ రోజు సభలో కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది కాబట్టి కాసేపట్లో ఆయన రాజ్భవన్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి రాబోతున్నారు. ఇక్కడ నుంచి హెలికాప్టర్లో నాగర్ కర్నూలుకి వెళ్తారు. అక్కడ సభలో పాల్గొన్న తర్వాత కర్ణాటకకు తిరిగి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎల్లుండి తిరిగి తెలంగాణకు ప్రధానమంత్రి మోడీ వస్తారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.